హలో గైస్, నేను మీ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న డాకు మహారాజ్ అయితే చూడడం జరిగింది, బాలకృష్ణ గారిది. సో దాని గురించి మాట్లాడుకుందాం ఇంకా లేట్ చేయకుండా. అండ్ ఇంకా బాలకృష్ణ గారి గురించి మాట్లాడేది అంటే సో జనరల్ గా మాట్లాడుకుందాం. బాలకృష్ణ గారి మూవీ అంటేనే అందరికీ ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఆయన మూవీలో యాక్షన్, వైలెన్స్, ఇంకా సాంగ్స్, కొంచెం ఎంటర్టైన్మెంట్, కామెడీ అన్నది అయితే కొంచెం ఉంటుంది, కానీ యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఇది బాలకృష్ణ గారి సినిమాలో ఉండే కామన్ థింగ్స్ అన్ని. ఇప్పుడు డాకు మహారాజ్లో ఏంటి స్పెషల్, అసలు ఏంటి డాకు మహారాజ్లో ఎందుకంతా ఏం నచ్చింది సినిమాలో అంటే ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. సినిమాలో ఫస్ట్ బాలకృష్ణ గారు లుక్, ఎస్పెషల్లీ ఆయన ఇంత ముందు చేసిన మూవీస్ లో ఈ మూవీలో కనిపించినంతగా ఈ ప్రీవియస్ మూవీస్ లో మాత్రం ఎక్కడ నాకు ఈ ఫ్రెష్ లుక్ మాత్రం కనిపించలే. అది మాత్రం బాబీ కొల్లి గారు చాలా బాగా డిజైన్ చేశారు. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆయన హెయిర్ స్టైల్స్, ఆయన చూపించే బాలకృష్ణ గారిని చూపించే విధానం చాలా బాగా అనిపించింది. కెమెరా చూపించే విధానం చాలా బాగా నచ్చింది. సినిమాటోగ్రఫీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమాలో. ఇంకా యాక్షన్, దాంట్లో పడే బీజిఎం, తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్ బీజిఎం ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమాలో. డైలాగ్స్, బాలకృష్ణ గారి డైలాగ్స్, ఆ డైలాగ్స్ కూడా బాలకృష్ణ గారు ఎలా పేల్తాయో తెలుసు, ఎలా అరుస్తారో, పూనకాలు ఎలా వస్తాయో తెలుసు అందరికి. ఈ మూవీలో కూడా డైలాగ్స్ ఫస్ట్ హాఫ్ లో ఉంటాయి భయ్యా. నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అంత గూస్ బంప్స్ డైలాగ్స్ ఉన్నాయి. ఆ బీజిఎం కూడా అలా ఉంటుంది, గూస్ బంప్స్ వచ్చే బీజిఎం. అది తమన్ గారు పూనకాల లోడింగ్ వచ్చేస్తుందేమో, బాలకృష్ణ గారు అంటే ఆ బీజిఎం ఆ రేంజ్ లో కొట్టారు, నిజంగా చెప్తున్నా. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ బాలకృష్ణ గారికి ఆ చిన్న పాప ఏదైతే ఉందో వీళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో డాకు మహారాజ్ క్యారెక్టర్ కూడా, అందులో ఒక సీన్ ఉంటుంది, అందులో ఎమోషనల్ సెంటిమెంట్ బాలకృష్ణ గారు ఇంతకు ముందు ఎప్పుడు చెయ్యని విధంగా ఈ సినిమాలో అంత బాగా యాక్ట్ చేశారు. అది నాకు బాగా అనిపించింది. నేను బాగా కనెక్ట్ అయ్యాను కూడా, అందరూ బాగా కనెక్ట్ అవుతారు కూడా ఆ సీన్ కి, అంత బాగా చేశారు. ఒక నరుకుడు సీన్ ఉంటది భయ్య, అందులో మాత్రం ఆ ఫారెస్ట్ లో ఫైట్, హార్స్ అది వేసుకుని అసలు నెక్స్ట్ లెవెల్. నిజంగా అది ఆ చూపించే విధానం, ఫోటోగ్రఫీ, ఆ సినిమాటోగ్రఫీ ఏదైతే ఉందో, స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నిజంగా. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఉంటాయి, డైలాగ్స్ గానీ, ఒక డైలాగ్ అయితే ఉంటది, నువ్వు అరిస్తే బార్కింగ్, నేను అరిస్తే అని చెప్పి ఒక సింహం సౌండ్ వచ్చి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో సింహం సౌండ్ వస్తుంది, ఫోన్ పెట్టేస్తారనమాట. అండ్ ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి, మనం ఆల్రెడీ విన్నాం కదా. నక్కలతో వేట ఏదో డైలాగ్ ఉంది, అది నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. అది చాలా హైలైట్గా ఉంటుంది డైలాగ్ మూవీలో. అసలు బోర్ ఉండదు. సెకండ్ హాఫ్ తెలిసిపోతుంది, కాకపోతే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఇలా తీసుకెళ్తుంది, సినిమా ఒక పైకి తీసుకెళ్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ చేస్తుంది. డాకు మహారాజ్ అనే క్యారెక్టర్ చాలా బాగుంటుంది. వన్ మ్యాన్ షో బాలకృష్ణ గారు అంతే. సినిమా రొటీన్ స్టోరీ. సెకండ్ హాఫ్ లో కూడా ఆ స్టోరీ ఏంటి అన్నది కాన్సెప్ట్, ఆ తీసుకున్న లైన్ బాగుంటది, వాటర్ కోసం అనమాట కాన్సెప్ట్. కానీ స్టోరీ అక్కడ తెలిసిపోతుంది. సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుంది అన్నది రొటీన్ స్టోరీ. కానీ టేకింగ్ బోర్ ఎక్కడ కొట్టదు సినిమాలో. బోర్ అన్నది ఎక్కడ అనిపించదు. బాలకృష్ణ గారిని ఎప్పుడు చూడని విధంగా ఈ సినిమాలో కొంచెం ఆ ఫస్ట్ హాఫ్ లో ఆ గెటప్, కాస్ట్యూమ్స్, బాలకృష్ణ గారిని ఎప్పుడు చూడని విధంగా ఈ సినిమాలో అయితే చూస్తారు. సెకండ్ హాఫ్ లో డాకు మహారాజ్ క్యారెక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ చేశారు. అక్కడ కూడా ఆ డాకు మహారాజ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అక్కడ ఆయనకు వచ్చే ఆ వెనకాల బీజిఎం ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ కొట్టారు తమన్ గారు. నిజంగా బాబీ కొల్లి గారు డైరెక్షన్ చాలా బాగా తీశారు. స్టోరీ రొటీనే, ఆ డైరెక్షన్ ఏదైతే ఉందో బోర్ ఎక్కడ అనిపించదు. సినిమా కూర్చుని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ బోర్ కొట్టదు సినిమా, నిజంగా చెప్తాను. కామెడీ పెద్దగా ఉండదు, చిన్నవే, పెద్ద కామెడీ ఎంటర్టైన్మెంట్ ఏం ఉండదు మూవీలో. సినిమా వన్ మ్యాన్ షో బాలకృష్ణ గారు. అండ్ బాలకృష్ణ గారు చిన్నపిల్ల, వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ సూపర్ ఉంటుంది మూవీలో. ఒక 2-3 సీన్లు ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ హైలైట్. బాబీ డియోల్ గారు చిరతపులతో ఫైట్, అక్కడ బాలకృష్ణ గారు ఇంకొకరిని చంపే సీన్ లో ఉంటారు. అక్కడ చూపించిన విధానం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటది. బీజిఎం, డైలాగ్స్ భయ్య సినిమాలో హ్యాట్స్ ఆఫ్ తమన్ గారికి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. బీజిఎం మాత్రం గూస్ బంప్స్ భయ్య, డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్. ఇంతకన్నా ఇంకా బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ మిగతా వెళ్ళే వాళ్ళకి కానీ ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. బోర్ కొట్టకూడదు సినిమా అన్నది. బోర్ కొట్టకుండా ఉంటేనే మనం సీట్లో కూర్చొని మనకి ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి సినిమా అన్నది. మనం చిరాగ్గా ఇంకా లేచి వెళ్ళిపోదాం, ఇదేం సినిమా రా బాబా అనిపిస్తేనే అది ఫ్లాప్ ఇంకా. కానీ ఆ సినిమా చూస్తున్నంతసేపు అలా అనిపించదు, ఆ ఫీలింగ్ రాదు. అది డైరెక్షన్, స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లే ఈ సినిమాలో చూస్తారు. అదే బాబీ కొల్లి గారు చూపించారు. బాలకృష్ణ గారు వన్ మ్యాన్ షో. బాలకృష్ణ గారు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఈ మూవీలో. ఇది మాత్రం నో డౌట్. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్, సెకండ్ హాఫ్ రొటీన్ స్టోరీ. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది అందరికి అర్థం అవుతుంది. సో ఎంటైర్ మూవీ మాత్రం ఎక్కడ బోర్ అయితే కొట్టదు. సో బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఈ మూవీలో. సో ఇది గైస్. అండ్ సెకండ్ హాఫ్ లో అఖండ మూవీలో బాలకృష్ణ గారితో వైఫ్ గా యాక్ట్ చేసిన ఆవిడ పేరు నాకు నేమ్ స్ట్రైక్ అవ్వట్లేదు. ఆవిడ
యాక్ట్ చేశారు. వాల్తేర్ వేరేలో ఐటమ్ సాంగ్ లో వేర్ ఇస్ ద పార్టీ అన్న సాంగ్ లో ఏదైతే చేశారో ఆవిడ బాగా చేశారు. ఎస్పెషల్లీ ఆ చిన్న పాపకి బాలకృష్ణ గారికి మధ్యన బాండింగ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీలో. అందరూ చూడొచ్చు భయ్య. సినిమా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ముసలి మొత్తగా చిన్న పెద్ద అందరు కలిసి వెళ్ళి చూడొచ్చు ఈ మూవీని. అంత బాగా అనిపిస్తుంది. బాలయ్య గారిని ఇంతకు ముందు చూడని విధంగా ఈ సినిమాలో బాలయ్య బాబు గారు ఫ్రెష్ లుక్ తో అయితే మంచి లుక్ తో కనబడతారు. ఓవర్ యాక్షన్ బాలకృష్ణ గారి ఆ జిమిక్లు, ఓవర్ యాక్షన్ డైలాగులు, తొడలు కొట్టుకోవడాలు అయిపోయింది. బాలకృష్ణ గారు అవన్నీ ఎప్పుడో పక్కన పెట్టేసి పైన పడేశారు. అసలు దీంట్లో డిఫరెంట్ ఇంకా బాలకృష్ణ గారు మారిపోయారు. అర్థమైపోతుంది బాలకృష్ణ గారు ఎంచుకుంటున్న స్టోరీలు, ఆ విధానం ఆయన కరెక్ట్ గా చూస్ చేసుకుంటున్నారు. ఆయన క్యారెక్టర్ ఇప్పుడు తగ్గట్టు, ఆయన క్యారెక్టర్ తగ్గట్టు సినిమాల్ని చూస్ చేసుకోవడం అయితే జరుగుతుందని అర్థమైపోతుంది క్లియర్ గా. సో ఈ మూవీ చూసాక మీకు అర్థమవుతుంది. మీరు మూవీ చూసాక మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ అయితే చేయండి. నాకైతే అక్కడ బోర్ కొట్టలేదు, నాకైతే నచ్చింది సినిమా. సో హానెస్ట్లీ నేనైతే చెప్తున్నా. సో ఇందే గైస్ నా వీడియో. నేను ఈ మూవీకి ఫైనల్ గా నేను ఇచ్చే రేటింగ్ అయితే 5/3 అనమాట. సో ఇందే గైస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ తోటి ఇప్పటిదాకా 230 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయ్యాను. ఇంకా మీ సపోర్ట్ తోటి ఇంకా మంచి వీడియోస్తో, ఇంకా మన వెంకటేష్ గారి మూవీ కూడా ఉంది, ఆ మూవీ కూడా చూసి నేను రివ్యూ అయితే ఇస్తాను. జెన్యూన్గా హానెస్ట్లీగా ఇస్తాను నేను. సో మీ సపోర్ట్ ఇప్పుడే ఇలాగే కావాలి ఎప్పుడు కూడా. సో మీ సపోర్ట్ తోటి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, మంచి మూవీతో. సో అంతవరకు టేక్ కేర్, లవ్ యూ, బాయ్ బాయ్, జై హింద్.